ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసింది బీజేపీ. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఎంపిక చేసింది. గతంలో కోయంబత్తూరు ఎంపీగా పనిచేశారు రాధాకృష్ణన్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాదివాసి. ఉపరాష్ట్రపతి పదవిని దక్షిణాది అభ్యర్థికి కేటాయించింది కేంద్రం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసింది బీజేపీ. సిపి రాధాకృష్ణన్ ఎంపిక చేయడంలో ఎటువంటి ఈక్వేషన్స్ పనిచేశాయి? ఖచ్చితంగా ఇది దక్షిణ భారతదేశానికి సంబంధించి రాజ్యాంగ పదవిని ఇవ్వాలని చెప్పి బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించుకుంది. ఆ మేరకు అందరితో సంప్రదించిన తర్వాత అక్కడ సమావేశం నుంచి ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలతో కూడా సంప్రదించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణను 16 ఏళ్ల వయసు నుంచి ఆర్ఎస్ఎస్, సంఘ పరివారు, అదేవిధంగా సంఘతో ఆయన తన యొక్క జీవితాన్ని కనువేసుకున్నారు. దాదాపు 4 రాష్ట్రాలకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ గవర్నర్ కూడా పనిచేయడం జరిగింది. జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు. ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నారు. అదేవిధంగా కోయంబత్తూరులో బాంబు పేలుళ్లు జరిగిన తర్వాత 1998